ఫ్రెండ్స్ ఈ వీడియోలో గూగుల్ ఫోటోస్కి రిలేటెడ్ ఒక 2 ట్రిక్స్ చెప్తాను. చాలా యూస్ఫుల్. జనరల్గా మన మొబైల్లో గూగుల్ ఫోటోస్ అనేవి నిండిపోయి మెసేజ్ వస్తూ ఉంటుంది చూసారా. సో అలా రాకుండా ఉండడానికి ఈ ట్రిక్ ని యూస్ చేయొచ్చు. దానికోసం మీరు photos.google.com లోకి వెళ్ళండి. నెక్స్ట్ పైన ఉన్న 3 డాట్స్ ని ప్రెస్ చేసిన తర్వాత కింద మీకు స్టోరేజ్ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. కొంచెం కిందికి స్క్రాల్ చేస్తే రికవర్ స్టోరేజ్ కింద లర్న్ మోర్ ఉందా, దాన్ని ట్యాప్ చేసేసి ఐ అండర్స్టాండ్ అనే బటన్ ప్రెస్ చేసి కంప్రెస్ ఎగ్జిస్టింగ్ ఫోటోస్ అండ్ వీడియోస్ ని ప్రెస్ చేశారనుకోండి, అవి కంప్రెస్ అయిపోయి మన స్టోరేజ్ అనేది పెరిగిపోద్ది. ఇంకోటి కూడా గూగుల్ కి రిలేటెడ్ ట్రిక్. దానికోసం మీరు మీ జీమెయిల్ ఓపెన్ చేసి ప్రొఫైల్ ఐకాన్ దగ్గర ట్యాప్ చేసి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ని ట్యాప్ చేయండి. అందులో పైన సెర్చ్ లో డౌన్లోడ్ యువర్ డాటా అని సెర్చ్ చేయండి. సో ఫస్ట్ మీకు డౌన్లోడ్ యువర్ డాటా అనే ఆప్షన్ వస్తుంది చూసారా, దాన్ని ట్యాప్ చేసేసి కింద మీకు డీసెలెక్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. కొంచెం కిందికి స్క్రాల్ చేసేసి దానిలో మీకు డ్రైవ్ అనే ఆప్షన్ ఉంటుంది చూసారా, దాన్ని సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేసి కింద ఫైల్ సైజ్ దగ్గర 2GB తీసేసి 50GB ప్రెస్ చేసేసి క్రియేట్ ఎక్స్పోర్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీ ఈమెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసేసి మీరు మీ డ్రైవ్ లో ఉండే డాటా మొత్తాన్ని ఒకటే క్లిక్ తోటి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క వీడియో డౌన్లోడ్ చేసుకునే బదులు ఈ ట్రిక్ అయితే యూస్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్ మరి మీకు ఈ ట్రిక్స్ అనేవి యూస్ఫుల్ అనిపిస్తే ఇటువంటి మరిన్ని ట్రిక్స్ కావాలి అంటే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.